వెల్కమ్ బ్యాక్. నిరుద్యోగ జేఏసీ నాయకులపై విచక్షణ రహితంగా చేయి చేసుకున్నారు కాంగ్రెస్ గుండాలు. మహిళ అని కూడా చూడకుండా జేఏసీ నాయకురాలు సింధురెడ్డిపై దురుసుగా ప్రవర్తించారు. జూబ్లీహిల్స్ ఎర్రగడ్డ డివిజన్లోని శాస్త్రీనగర్లో కాంగ్రెస్ మోసాల పట్ల బాకీ కార్డులతో ప్రజలను చైతన్యపరుస్తున్న క్రమంలోనే ఈ ఘటన జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం 23 నెలల పాలనలో ఉద్యోగాలకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి నిరుద్యోగుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు జేఏసీ నాయకులు. ఇదే అంశానికి సంబంధించి మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పోలీసు కాబట్టి ఇది పునరావృతం అయితే కూడా రేపు ఈ రాష్ట్రానికి నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రం యొక్క నష్టం కలగద్దంటే, రాష్ట్రం యొక్క ముందుకు పోవాలంటే మాత్రం డెఫినెట్ గా పోలీసు తమ విధులను నిర్వహించి చట్టపరంగా ఆ దోషులను ఇమ్మీడియట్ గా SC/ST యాక్ట్ పెట్టాలని చెప్పేసి, మా గిరిజన బిడ్డను తొక్కింది కాబట్టి SC/ST యాక్ట్ పెట్టి శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తున్నాం. అంటే గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నేతలకు ఇది ఎర్రగడ్డ కావచ్చు, బోరబండ, వెంకటరావు నగర్ లో ఆల్రెడీ కండువలు తీసుకున్నారు, కరపత్రాలు తీసుకున్నారు, దానిపైనే చర్యలు. నిన్న ఆది శ్రీనివాసు దాంతోపాటు షబీర్ అలీ కూడా మసీదుల దగ్గర ప్రచారం చేస్తే పోలీసులే దగ్గర ఉండి చూస్తారు. దీని విధంగా చూస్తారు. ఇంత దుర్మార్గం, మమ్మల్ని ఇష్టానుసారం దాడి చేస్తున్నారు. మేము శక్తి ఉన్నది, మేము కొట్లాడతాం. ఇలాంటి ఎంతో మంది గుండాలను చూసినాం. మేము ఒక యూసుఫ్గూడలో 6 సంవత్సరాలు 8 సంవత్సరాల పిల్లల్ని కూడా 24 గంటలు ఒక ప్రభాకరన్ SCI లోపలేసిండు. అంటే ఎటు పోతున్నాం మనం? వీఆర్ గోయింగ్. ఆ తల్లి తండ్రులు భయభ్రాంతులకు గురైండ్రు, ఆ పిల్లలు కూడా షాక్లో గురైపోయినరు. అలాంటి చిన్నపిల్లని తీసుకుపోయి హింస పెట్టే పరిస్థితి వచ్చింది. మా కండువాలు చేసి గుంజుకుంటుర్రు, మా యొక్క ఇష్టానుసారంగా కొడుతుర్రు. అంటే ఈ యొక్క కాంగ్రెస్ వాళ్ళకే చట్టం నడుస్తుందా? చట్టం చుట్టంగా ఉన్నదా? ఆ మంత్రులను నడవచ్చు, మంత్రులు మసీదులను నడవచ్చు, మంత్రులు అంతరంగా తీసుకోవచ్చు. అంటే నేను ఒకటే చెప్తున్నాను, ఏం చేస్తుంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్? అసలు ఎన్నికలు సజావుగా జరిపిస్తారా? కాంగ్రెస్ బీజేపీ పొత్తుగా జరిపించుకుంటారా మీరు? బీజేపీ వాళ్ళందరూ డిమాండ్ చేస్తారు. ఎందుకు మునుగోడలు డిమాండ్ చేస్తారు? సెంట్రల్ బలగాలు వస్తాయి, హుజరాబాద్ లో సెంట్రల్ బలగాలు వస్తాయి, నాగార్జున సెంట్రల్ బలగాలు వస్తాయి. మరి ఈ రోజు ఎందుకు మీరు డ్రాప్ అయ్యారు? అంటే కాంగ్రెస్ బీజేపీ కలిసి కొట్లాడుతున్నారు. మీరు ఈరోజు కొట్లాడే కదా మా మీద చేస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము మీరు స్పందించాలి, సెంట్రల్ బలగాలు తెప్పియండి. మా మీద దాడులు జరుగుతున్నాయి, ప్రజల మీద దాడులు జరుగుతున్నాయి. సెంట్రల్ బలగాలతో సెంట్రల్ అబ్జర్వర్ రావాలి. ఇంతవరకు సెంట్రల్ అబ్జర్వర్ రాలేదు. అబ్జర్వర్ వచ్చుకొని ట్రాన్స్పరెన్సీగా ఎన్నికలు జరగాలి. దేశ సెంట్రల్ గవర్నమెంట్ మీద నమ్మకం ఉండే విధంగా నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు IPS చదివిండ్రు, IAS చదివిండ్రు, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యానికి భద్రత కల్పించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళకి ఇచ్చిన ఉద్యోగాలు కేవలం కూడా 5,900 మాత్రమే. కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి తప్పుడు వాగ్దానాలు వేసినటువంటి ప్రభుత్వానికి విరుద్ధంగా కూడా విద్యార్థులందరూ నిరుద్యోగ జేఏసీ తరఫున ప్రజల్లోకి వెళ్లి వాళ్ళ తరఫున ఒక అభ్యర్థిని ఏర్పాటు చేసుకుని దాంతో పాటుగా ప్రతి గడపకు వెళ్లుకుంటూ వాళ్ళు చేసిన మోసాలు కావచ్చు, అబద్ధపు హామీలు కావచ్చు, అవన్నిటి గురించి విశ్లేషించే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుండాలు అంటే విచక్షణ రహితంగా వాళ్ళపైన దాడులు చేయడము, మహిళలను జుట్టు పట్టుకొని కొట్టడము, దాంతో పాటుగా SC/ST పిల్లలైనటువంటి వాళ్ళ వ్యక్తులపైన వచ్చేసి వాళ్ళకి సంబంధించిన బట్టలు విపతీసి కూడా వాళ్ళని కడ్రాయిల మీద నిలబెట్టేసి కొట్టుకుంటూ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేశారు, మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారని చెప్పేసి కొట్టిన పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటుగా ఇప్పటికే పోలీస్ స్టేషన్ దగ్గర దాదాపు 3 గంటలు 4 గంటల దగ్గర నుంచి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. ఇప్పటికే కూడా ఆ బాధితులలో వచ్చేసి మహిళని చూడకుండా కూడా జుట్టు పట్టుకొని కొట్టినటువంటి సింధురెడ్డి గారు మనతో ఉన్నారు. అమ్మ, అసలు మీరు ఇక్కడికి రావడానికి గల కారణాలు ఏంటి? జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో మీరు అసలు ఇక్కడికి వచ్చి అంటే రీజన్ ఏంటిది మీకు రావడానికి? ముఖ్యంగా మేము రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ చేసిన మోసాలని ప్రజలకు తెలియజేయడం కోసం వస్తున్నామండి. అండ్ మా తరపున కూడా మాకు ఒక అభ్యర్థి కంటెస్ట్ చేసినారు. సో మేము కాంగ్రెస్ ఇట్లా మోసం చేసింది కాబట్టి మేము కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి, మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి. దయించి మా గురించి కూడా ఆలోచించి మీరు ఓటు వేయండి అమ్మా అని చెప్పడానికి, మేము ప్రజలతో మమేకమై వాళ్ళకి మా బాధలు చెప్పడానికి మేము వచ్చినాం. అదే తరుణంలో నిన్న బోరబండ అయినాం, అక్కడ ప్రజలు శాంతియుతంగానే ఉన్నారు, ఎవరు అటాక్ చేయలేదు. మేము ఏమంటారు లా అండ్ ఆర్డర్ మేము డిస్టర్బ్ చేయలేదు. ఈ రోజు అదే తరహాలో ఎర్రగడ్డకు వచ్చినాం. అక్కడికి వచ్చి అసలు మేము ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు, 20 మంది అదే పదంగా మా మీదకి వచ్చి దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు లిటరల్ జుట్టు
పట్టుబట్టి లాగడం, ఈ చేతులు బట్టి లాగడం, మా చేతిలో ఉన్న పాంప్లెట్స్ గుంజేసుకోవడము ఎందుకంత కదా. మేము ఎంత చెప్పినా గానీ మీకు మీ మీద నమ్మకం ఉంటే మీకే వేస్తారు, కాంగ్రెస్ కే వేస్తారు. మీరు చెప్పినంత మాత్రాన్ని వాళ్ళు మారుతారా? కాకపోతే మాకు ఒక హోప్ ఏంటంటే సరే మేము చెప్దాం, వాళ్ళకి తెలియజేద్దాము, అన్ని విషయాలు తెలియదు కదా. ఎందుకు రేవంత్ రెడ్డి గారు అడ్డమైన అబద్ధాలు చెప్తున్నారు ఉద్యోగాల విషయంలో? సరే అది కొంచెం వాళ్ళకి తెలియజేద్దామని మేము వెళ్ళినాము. ఉద్యోగాల విషయంలో అన్నారు కాబట్టి ఇప్పటికే 70,000 80,000 ఉద్యోగాలు ఇచ్చినామని రేవంత్ రెడ్డి అంటున్నారు. దీంట్లో ఎంత నిజం ఉంది? అది పచ్చి అబద్ధం అండి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చి ఉండుంటే మేము ఎందుకు రోడ్ల మీదకి వస్తామండి? మేము అడిగేదల్లా మాకు నోటిఫికేషన్స్ ఇవ్వండి, జాబ్ క్యాలెండర్ ఇవ్వండి. ఇవేమి ఇవ్వకుండా అడ్డగోలుగా మా మీద అవి చెప్తుంటే జనాలకి మా మీద దాడులు చేపించడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క నెంబర్ చెప్తాడండి. మరి మంత్రుల కన్నా సక్కమైన నంబర్ తెలియాలి కదా. అందరూ ఒకే రకమైన అబద్ధం ఆడాలి కదా. అందులో కూడా మీరు ఫెయిల్ అయినారు. ఇక్కడనే తెలిసిపోతుంది మీరు అబద్ధం చెప్పినా. మరి ఎందుకు ఇట్లా చేయాలి? ఒక నోటిఫికేషన్ ఇస్తే మేము రోడ్ల మీదకి రాము కదా. రావాల్సిన అవసరం కూడా మాకుండదు. ఒకవేళ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మేము రోడ్ల మీదకి వచ్చినామంటే మీ కాంగ్రెస్ గుండాలి కదా, ఎవరినన్నా తిప్పి మమ్మల్ని అటాక్ చేపియండి. కానీ జరగలేదు కదా రాష్ట్రంలో. ఏమంటారు, బీజేపీ వాళ్ళని ఎందుకు అడగారు మీరు అని అంటారు. మేము అడుగుతున్నాం, రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణ యువతకి ఇచ్చిండ్రు కదా హామీ 2 లక్షలని, దాన్ని కదా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము. బీజేపీ వాళ్ళని అడగమంటే మరి కాంగ్రెస్ ఏం చేస్తుందండి? కాంగ్రెస్ అడగాలి కదా బీజేపీని. మమ్మల్ని ఎందుకు అట్లా దూషిస్తున్నారు? అడ్డంగా కులం పేరు చెప్పి దూషించడం. ఈ టీషర్ట్లు తీపిచ్చి మీరు ఫస్ట్ టీషర్ట్లు తీయండి. వాళ్ళ ప్లాన్ ఏంటంటే టీషర్ట్లు తీస్తే మేము సివిల్ పర్సన్స్ లాగా మమ్మల్ని కొట్టేయచ్చు, అప్పుడు వాళ్ళు కవర్ చేసుకోవచ్చు. అందుకే టీషర్ట్లు తీసి చింపేసి అక్కడ రోడ్డు మీద చింపేసి తన్ని కాళ్ళతో తన్ని ఇవన్నీ చేసుకుంటూ వచ్చినారు. ఎంతకని భరించాలండి తెలంగాణ ప్రజలు? నేను జూబ్లీ హిల్స్ ప్రజలను ఒక్కటే అభ్యర్థిస్తున్నా, ఈ రోజు మా మీద దాడి జరిగింది, రేపు ఓటేసి మీ మీద దాడి జరగదని గ్యారంటీ మీకుందా? బరాబర్ దాడి జరుగుతుంది. మహిళ అని చూసింది లేదు, స్టూడెంట్ అని చూసింది లేదు, ఎవరు ఏ కులం అని చూసింది లేదు. ఇంకా మమ్మల్ని ఏమంటారు? మేమంటే వాళ్ళకి సర్టిఫికేట్ చూపించాలంటాం. ఎందుకు చూపించాలి? ఎవరండి మీరంతా? అసలు మా చదువుని మీరు వెరిఫై చేయాల్సిన అవసరం మీకేంది? ఎందుకు చూపించాలి? మేము మీకు ఆధార్ కార్డులు చూపించాలంట. ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వాలి? మేము మాకంటూ ఉంటాయి కదా, ఎందుకు ఇవ్వాలి? మా ప్రైవసీని ఇది చేద్దామనే. నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, ఈరోజు స్టేషన్ కి కూడా మా మీద అటాక్ చేసిన ఆయన వచ్చినాడు. ఆయన లోపల ఉన్నాడు. ఆయనకి సపోర్టింగ్ గా కొంతమంది వచ్చారు. మేము ఇప్పుడు స్టేషన్ దాటి పోతే మా మీద దాడులు జరగవని గ్యారంటీ ఏంది? మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, గ్యారంటీ నువ్వు ఇస్తావా? ఎవరిస్తారు గ్యారంటీ మాకు? ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని చూస్తా ఉన్నారు అప్పటి నుంచి. ఈ అమ్మాయా చేసింది, ఈ అబ్బాయా చేసిందని వాళ్ళు మాట్లాడుకుంటారు. నేను ఇక్కడ స్టేషన్ ముందే ఉన్నారు వాళ్ళు, నేను చూసిన వాళ్ళని. అందుకని నేను చెప్తున్నా, మాకైతే కొంచెం భయం అవుతుందండి. ఈ ప్రభుత్వం నుండి మాకు భయం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు మాకు సపోర్ట్ చేయట్లేదు, న్యాయం జరిగేలా చూడట్లేదు. ఇప్పుడు మొత్తం గుండారాజ్యం అయిపోయింది. వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని అటాక్ చేసి మేము ఎవరికి చెప్పుకోవాలి? మాకు అందుకే ఈ విషయం తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి మేము ఎవరినైనా యాక్సెప్ట్ చేస్తాం. బీజేపీ వాళ్ళు వచ్చినా యాక్సెప్ట్ చేస్తాం. అంత మాత్రాన మీరు ఎందుకు ఎట్లా చేస్తారని క్వశ్చన్ చేసే రైట్ కాంగ్రెస్ కి లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, మీరు ఇదే విధంగా దాడులు చేయదలుచుకుంటే మాత్రం మేము ఏ దాడికైనా సిద్ధంగా ఉంటాం. ఎదురు దాడి కూడా మేము చేయవలసి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. చెప్పండి, ఇప్పటికే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 70 నుంచి 80,000 ఉద్యోగాలు ఇచ్చిందని మంత్రులు చెప్తున్నారు. ఇకపోతే ఇక్కడ నిరుద్యోగుల తరఫున వచ్చేసి వాళ్ళని దాడులు చేసేసి వాళ్ళ బట్టలు ఇస్తున్నారు. యాజ్ ఏ కంటెస్టెడ్ గా మీరు ఏమనుకుంటారు దీనిపై? ఇప్పుడు నిరుద్యోగులందరూ నాకు మద్దతుగా ప్రతి ఏరియాలో వాళ్ళు సపోర్టెడ్ గా చాలా మంది 20 మంది ప్రచారాలు చేస్తున్నారు. నిరుద్యోగ జేఏసీ అని టీషర్ట్లు వేసుకున్న పిల్లల్ని మీరు ఎట్లా దాడి చేస్తారు? ఇది ఈసీకి విరుద్ధమే కదా. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి, మిగతా మేము అట్లా దాడులకు దిగుతున్నామా? మీరు రౌడీజం చేస్తామని చెప్పిర్రు, చేసి చూపించిర్రు.